ఇప్పుడు టాక్సిక్ ఇరుముడికి గండం అవుతుందా లేదా ఇరుముడి టాక్సిక్ వేదా ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్లో టాక్లో ఉన్నటువంటి డివిజన్ వైజ్ చూస్తే అది 30% ల్యాప్సెస్ ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్నది అదే, గ్లోబల్ మార్కెట్ టార్గెట్గానే వెళ్తున్నారు, బడ్జెట్లు వర్కౌట్ అవ్వట్లేదు. భరద్వాజ గారు, ఇప్పుడు అందరి దృష్టి కూడా ఇరుముడి వర్సెస్ టాక్సిక్ అని ఉంది. అవును, నిన్నటి వరకు కూడా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చూసేసాము, ఒక సినిమా ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది ఇరుముడి. అవును. టాక్సిక్ మనం చూసాం కాబట్టి ఇప్పుడు టాక్సిక్ ఇరుముడికి గండం అవుతుందా లేదా ఇరుముడి టాక్సిక్ వేదా ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఆ టాక్సిక్ కలెక్షన్స్ టాక్సిక్ వల్ల ఇరుముడికి దెబ్బపడుతుందా? అంటే ఇరుముడి ఆడియన్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయింది. టాక్సిక్ వచ్చేసరికి జనరల్గా యూత్ ఫ్లో ఉంది దీనికి. అంటే అడ్వాన్స్ బుకింగ్స్లో అయితే దురంధరం దాటింది అన్నారు టాక్సిక్. అదే, అంటే దాటడానికి రీజన్ ఏమిటంటే అది ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వాళ్ళు ఫ్రమ్ ది బిగినింగ్ ప్రమోషనల్గా. అంటే యష్కున్నటువంటి ఇమేజ్ ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు ఇరుముడికి వచ్చేసరికి రవితేజ ఇమేజ్ అనేది ఏమీ లేదు. అదే అది మామూలుగా మొదలై కంటెంట్ మీద మూవ్ అయ్యి సినిమా బిగ్ రేంజ్కి వెళ్ళింది. అది అవును, అది 100 కోట్ల పోస్టర్ చూసాను. 100 కోట్లు చూసాం. అది అంటే ఎక్స్పెక్టేషన్ 300 అనేది. అంటే రన్ బాగుంది, దానికి రన్ బాగుంది, నిలబడుతుంది కూడా. కాకపోతే దానికి నెగిటివ్ చెప్పిన వాళ్ళు లేరు, ఒక్కళ్ళు కూడా నెగిటివిటీ లేదు. అయితే ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఈ రకరకాల ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయగలిగారా లేదా అనేది మ్యాక్సిమం 70% వరకే నడిచింది. 30% ల్యాప్సెస్ ఉన్నాయి. డిసప్పాయింట్మెంట్ ఉంది. ఓకే, అందుకని ఆ ప్రాంతంలో ఇది బెనిఫిట్ అవుతుంది ఈ సినిమా. ఏది ఇరుముడి బెనిఫిట్ అయ్యి నెమ్మదిగా గ్రాప్ చేసుకుంటూ పెడుతుంది. అది దీన్ని ఇబ్బంది పెట్టే లెవెల్ అయితే కాదు. ఓకే, ఇరుముడి వేసినటువంటి ఇంపాక్ట్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కాదు. ఓకే, కాకపోతే అది కూడా ఒక కంఫర్టబుల్ జోన్లో సెటిల్ అయ్యే సినిమానే. మరీ ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు అంటే ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వటంలో కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. టాక్సిక్ ఇదేమో అన్డివైడెడ్ టాక్తో నడుస్తోంది. మధ్యలో రకరకాల అభిప్రాయాలు దొరుకుతున్నాయి, వివాదాలు వస్తున్నాయి. అయినప్పటికీ సస్టైన్ అయి నడుస్తోంది సినిమా. కాబట్టి టాక్సిక్ వలన దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనే చర్చ. అంటే ఈరోజు యాక్చువల్గా ఒక 80% థియేటర్స్ స్క్రీన్స్ షోస్ అలాట్ అయినాయి. అయితే ఇది ఈ రోజు వరకు కొంచెం సఫకేషన్ ఉంటుంది, కానీ రేపటి నుంచి నెమ్మదిగా ఇరుముడికి స్క్రీన్స్ పెరుగుతాయి. అది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కదా. అవును, అంటే రన్ బాగుంటుంది, దానికి డెఫినెట్గా రన్ బాగుంటుంది. దాంతోపాటు యూత్ కూడా మూవ్ అవుతున్నారు సినిమాకి. కాకపోతే యూత్ ఆడియన్స్ ఇటువైపు ఈ 2-3 రోజులు హడావిడి ఇక్కడే కనిపిస్తుంది టాక్సిక్ దగ్గర. కాబట్టి దాని ఆడియన్స్ దానికి వెళ్ళిపోతారు. ఇది ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు ఆ సినిమాకి. ఓకే, కంఫర్టబుల్గానే పెడుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి 300 రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. ఓకే, ఇప్పటికీ కూడా అంటే మధ్యలో 2-3 వివాదాలు వచ్చాయి టీచర్స్కి సంబంధించి. కొంత ఇబ్బంది పెట్టారు అనేటువంటిది, ఇలాంటివి ఏవో నడిచినాయి. కానీ అది కూడా సినిమాకి ప్లస్ అవుతూనే నడుస్తోంది. ప్రతి థియేటర్ దగ్గర వాళ్ళు పర్టికులర్గా సింగిల్ స్క్రీన్స్లో హడావిడి ఎక్కువ ఉంది. వాళ్ళు దాని నుంచి షిఫ్ట్ అవడానికి కూడా సిద్ధంగా లేరు. అంటే టాక్సిక్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది మల్టీప్లెక్స్లో. రెండోది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జనాలు సాధారణ ప్రేక్షకుల దృష్టిలో దీనికి ప్రైస్ హైక్ వచ్చింది. టాక్సిక్ వచ్చింది. ఇది మల్టీప్లెక్స్కి వెళ్తే 500, కిందకి వెళ్తే ఒక 50 రూపాయలు పెంచి టికెట్లు కొనాలి. 250 దాకా వెళ్తుంది. కాబట్టి కంపారిటివ్గా ఖర్చు తక్కువలో ఇరుముడి చూడొచ్చు. అది కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్లో టాక్లో ఉన్నటువంటి డివిజన్ వైజ్ చూస్తే అది 30% ల్యాప్సెస్ ఉంది.
టాక్సిక్. అదేలేండి డివైడ్ టాక్తో టాక్సిక్ ఉంది, Toxic. ఎనానమస్ టాక్స్తో ఇరుముడి ఉంది, అన్డివైడెడ్ టాక్తో ఇది ఉంది. మ్మ్. ఈ ప్రైస్లో ఉన్నటువంటి వ్యత్యాసము కూడా కలిసి వస్తుంది దీనికి. ఓకే కలిసి వచ్చి ఈ సినిమా డెఫినెట్గా ముందుకు వెళ్తుంది, ఓకే ముందుకెడుతుంది, వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుంది. దీని టార్గెట్ వేరు. మ్మ్. టాక్సిక్ వచ్చేసి వాళ్ళు జాతీయ స్థాయిలో అవును. అది 1000 crore క్లబ్లోకి పెడుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ. మ్మ్. హిందీ బెల్ట్లో బాగానే కనెక్ట్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. మ్మ్. అంటే మేకింగ్ సైడ్ చాలా క్వాలిటీతో వెళ్ళారు వాళ్ళు. అవునవును. ఆ మేకింగ్ క్వాలిటీ అనేది డెఫినెట్గా అది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే అంశమే. మ్మ్. కనుక అది హిందీ బెల్ట్లో బాగా మూవ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఆ సినిమాకి. మ్మ్. సో అది కనుక ప్రాపర్గా ఇంటర్నేషనల్గా ఎలా ఉంటుందని చూడాలి. ఇంగ్లీష్ ఆడియన్స్ ఇంగ్లీష్ కూడా మేక్ చేశాడు కదా. అవును, ఇంగ్లీషు కన్నడ స్ట్రైట్గా వాళ్ళు చేసింది ఇంగ్లీషు కన్నడ, అంతే. మిగతా అన్ని డబ్ చేసేసారు అన్ని లాంగ్వేజ్. చేస్తారు, అవును. అంటే ఇప్పుడు జరుగుతున్నది అదే. గ్లోబల్ మార్కెట్ టార్గెట్గానే వెళ్తున్నారు, బడ్జెట్లు వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని దీనికి క్యాన్వాస్ కూడా పెద్దది. వాళ్ళు తీసుకున్నటువంటి కంటెంటు, ఇది పోర్చుగీస్ ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వము మధ్య గొడవలు అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అదే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘర్షణలు 67 వరకు నడిచిన కథ ఇది. కనుక ఇది డెఫినెట్గా ఇంటర్నేషనల్ ఏరియాలో అంతర్జాతీయ మార్కెట్లోకి మంచి ఆదరణ దొరికేటువంటి కంటెంట్ అయితే ఉంది సినిమాలో. ఓకే. రెండోది, తెలుగు ప్రేక్షకులు కన్జ్యూమ్ చేసేటువంటి కంటెంట్ అంటే ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచమంతా ఒకే అభిరుచి ఉంది అని అనుకున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని అభిరుచులు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళని పరిస్థితి కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా మారుతుంది అక్కడ ఇరుముడికి. మనకి 30% ల్యాప్సెస్ అక్కడి నుంచే వస్తుంది, కానీ బయట మార్కెట్లో అది బాగానే పెర్ఫామ్ చేయొచ్చు. పాన్ ఇండియా మార్కెట్ వరకు వాళ్ళది 1000 crore క్లబ్లోకి వెళ్ళాలి. ఆ మూమెంట్ ఎలా ఉందనేది మనకి హిందీ రివ్యూస్ నుంచి అర్థమైపోతుంది, అక్కడ రియాక్షన్స్ని బట్టి. కన్నడలో చాలా హెవీగానే ఉంది, తమిళ్లో కూడా బాగుంది, తమిళ్లో కూడా రిసెప్షన్ బాగానే ఉంది. హిందీ బెల్ట్లో కూడా కంపారిటివ్గా ఈ మధ్య వెళ్ళినటువంటి పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే బెటర్ రిసెప్షనే ఉంది ఈ సినిమాకి. అంటే ప్రమోషనల్గా వీళ్ళు బాగానే కనెక్ట్ చేసుకున్నారు రూటెడ్గా. అది జరగాలి ఏ సినిమాకైనా. ఆ కసరత్తు జరగకపోతేనే ప్రమాదం అవుతుంది. రెండోది, బెంగళూరు బేస్డ్ డైరెక్టర్స్కి కొంత హిందీ బెల్ట్ని కనెక్ట్ చేసుకోవటం అనే దానికి సంబంధించి వాళ్ళకు ఒక వారసత్వం ఉంది. అందుకని కొంత ఈజీగానే వాళ్ళు బాంబేని కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు. సో ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఈ వసూళ్ళ మీద పడుతుంది. అందుకని దాని గొడవ వేరు, టోటల్గా దాని గొడవ వేరు, ఇరుముడి గొడవ వేరు. ఇది ఈజీగానే మూవ్ ఆన్ అయిపోతుంది. ఓకే. ఇంకొక 10-15 రోజులు అది లాగేస్తుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ.